ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్‌లో మీ అందరికీ స్వాగతం. మనం ఈరోజు యూఎస్‌లో రెసిషన్‌కి గల కారణాలు అండ్ ఫ్యూ పాయింట్స్ అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనం యూఎస్ మార్కెట్స్ అండ్ మన ఇండియన్ మార్కెట్స్‌ని కంపేర్ చేస్తూ ఆహ్, ఏదైతే మన ఇన్ఫ్లేషన్ ఉందో ఆ డేటా అనేది చూస్తే ఇక్కడ బ్లూ లైన్‌లో ఏదైతే కనిపిస్తుందో ఇదొచ్చేసరికి యూఎస్ వాళ్ళది. ఫ్రెండ్స్ రీసెంట్‌గా ఏంటంటే వాళ్ళకి 40 సంవత్సరాల్లో లేనంత ఇన్ఫ్లేషన్ అనేది రీసెంట్‌గా కలిగిందంటున్నారు. అది గూడా 9.1 హైయెస్ట్‌గా నమోదైంది. ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ కనిపిస్తుందో అది యూఎస్ వాళ్ళ ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. దానికి గల కారణాలేంటి? అంత ఇన్ఫ్లేషన్ రావటానికి అని చూస్తే ఫస్ట్‌ది మనకొచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి షాట్ అప్ అయినియి. చాలా స్ట్రాంగ్‌గా పెరిగినియనమాట. దానివల్ల చాలా ఇంపాక్ట్ అయింది ఎకానమీ. సెకండ్‌దొచ్చేసరికి ఫ్రెండ్స్ కమోడిటీ ప్రైసెస్. ఈ కమోడిటీ ప్రైసెస్ మెయిన్‌గా రష్యా, యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు చాలా ఎక్కువగా వీళ్ళేంటంటే ఆహ్, కమ్ హ్మ్. కమోడిటీ ప్రైసెస్ షార్ట్ అప్ అవ్వటం వల్ల, ఆ షార్టేజ్ వల్ల ఏంటంటే అగైన్ ఏంటంటే మళ్ళీ వీళ్ళు వీళ్ళ యొక్క ఎకానమీ అనేది ఇంపాక్ట్ అయింది. సో ఫ్రెండ్స్ వీళ్ళు ఈ ఇన్ఫ్లేషన్‌ని కంట్రోల్ చేయటానికి ఏంటంటే ఈ రేట్ హైక్ అనే సిస్టమ్ మీద డిపెండ్ అయి నడుస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం ఆరెంజ్ కలర్‌లో ఏదైతే కనిపిస్తుందో అదొచ్చేసరికి ఇండియా యొక్క ఇన్ఫ్లేషన్ ఫ్రెండ్స్. మనకి ఒకానొక టైంలో 2013 ఆ టైంలో 11 దాకా గూడా వెళ్ళింది. బట్ దాని తర్వాత 2కి బిలో గూడా రావటం జరిగింది. ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్ అయింది. బట్ 2 నుంచి గూడా ఇప్పుడు ఆల్‌మోస్ట్ 8 దాకా అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏంటంటే స్లోగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది ఫ్రెండ్స్. సో, ఓవరాల్‌గా మనకేంటంటే అప్ ట్రెండ్‌లో ఉందని జెప్పాలి ఇన్ఫ్లేషను. సో, డెఫినెట్‌గా దాని ఇంపాక్ట్ అనేది స్టాక్ మార్కెట్ మీద నెగెటివ్‌గా ఉండే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి 2008 తర్వాత అప్పుడప్పుడు రెసిషన్ అనే మాట చాలా తరచుగా యూజ్ చేయటం అయింది. బట్ అంత పానిక్ అవ్వాల్సిన లేదు. ఎందుకంటే ఇక్కడ 60 రేటింగ్‌కెళ్ళింది. ఎప్పుడు మనకి 60 పాయింట్స్ 2019 జులై అండ్ 2019 సెప్టెంబర్ ఈ రేంజ్‌లో ఒక 2, 3 మంత్స్ ఏంటంటే ఈ రెసిషన్ అనే సెంటిమెంటు ఆ వర్డ్ చాలా పబ్లిక్‌లోకి వెళ్ళింది. 60 పాయింట్స్ దాకా వెళ్ళింది. బట్ అక్కడి నుంచి మళ్ళీ న్యూట్రల్ ఫార్మ్ అనేది తీసుకుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనం చూస్తే 2020 ఫిబ్రవరి, 2020 ఏప్రిల్‌లో గూడా మనకి రెసిషన్ అని ఒక వర్డ్ అనేది వినిపించింది. బట్ అగైన్ ఏంటంటే అది తట్టుకొని మార్కెట్ అనేది మళ్ళీ రైజ్ అవ్వటం స్టార్ట్ చేసింది. బట్ అగైన్ రెసిషన్ అనే సెంటిమెంటు ఈసారైతే కొద్దిగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇది కొంచెం పీక్‌గా వెళ్ళిందని చెప్పొచ్చు. 2 టైమ్స్ మనకి 60 పాయింట్స్‌కెళ్ళింది. ఈసారి 70కెళ్ళింది. బట్ అగైన్ ఏంటంటే చూద్దాం. యూఎస్ మార్కెట్స్ ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాయో అంటే గ్లోబల్‌గా మన ఇండియా గావచ్చు, చైనా గావచ్చు ఇవన్నీ గూడా వాటి యొక్క ఎకనామిక్ పాలిసీస్‌ని బట్టి ఈ రెసిషన్ అనేది కంట్రోల్ ఔట్ చేయటం అనేది జరుగుతుంది. ఓవరాల్‌గా అయితే ప్రస్తుతం మనం రెసిషన్ అనే ఒక ఆహ్, పెద్ద వర్డ్ అది. ఆ సెంటిమెంట్‌లో అయితే నడుస్తూ ఉన్నాం. నెక్స్ట్ వరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇండియాలో ఫ్రెండ్స్ మనం చూస్తే నాన్ రెసిడెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ అంటే ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు బాగా ఇన్వెస్ట్ చేశారు. పీక్‌లో మనకి 2012కి, 13కి మధ్యలో పీక్ ఎళ్ళిందనమాట. అంటే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ ఇండియాలోకి రావటం అనేది జరిగింది. వాళ్ళ సేవింగ్స్ అనేవి. ఎందుకంటే ఆ టైంలో వీళ్ళేంటంటే మంచి వడ్డీ రేట్లనేది ఆహ్, ఉంచటం జరిగింది. బట్ దాని తర్వాత వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గుముఖం పట్టాయో వీళ్ళు గూడా ఏంటంటే ఇన్‌ఫ్లో అనేది తగ్గిస్తూ వస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్సో వరింగ్ ఫ్యాక్టర్. దానికోసం ఏం చేయాలి అంటే ఆయన ఆహ్, వీళ్ళని కంట్రోల్ చేయాలి. ఐ మీన్ అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ వడ్డీ రేట్లను పెంచడం అనేది వీళ్ళ దగ్గర ఉన్న నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్. చూద్దాం ఆర్‌బీఐ అనేది ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుందో. సో, దాన్ని బట్టి మన ఎకనామీ లాంగ్ రన్‌లో గ్రోత్ అనేది ఉండే అవకాశం ఉంది. అండ్ ఇంకొక చార్ట్ గూడా మనం మిస్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక్కడ అగ్రికల్చర్స్‌కి, నాన్ అగ్రికల్చర్స్‌కి ఇచ్చే లోన్ల సంఖ్య డిపాజిట్స్ కంటే ఎక్కువైపోయినాయి. ఓకే. ఎస్పెషల్లీ అగ్రికల్చర్‌కి ఇచ్చారనుకోండి లోన్స్ దట్స్ గుడ్ అనమాట. అంటే లైక్ ఆహ్, ఎరువులకు గావచ్చు, ట్రాక్టర్లు కొనుక్కొని పొలాలు దున్నుకోవడానికి ఏదన్నా గావచ్చు ఇలాంటి వాటికి. ఆహ్, అక్కడ సర్కిల్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఒస్తది. బట్ నాన్ అగ్రికల్చర్ లోన్స్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. నాన్ అగ్రికల్చర్ లోన్స్ అంటే సపోజు ఒక పార్ట్ అనేది బిజినెస్‌కెళ్ళొచ్చు. ఇంకో పార్ట్ అనేది లగ్జరీ ఐటెమ్స్‌కి గూడా ఎళ్ళొచ్చనమాట. లగ్జరీ ఐటెమ్స్‌కి ఇచ్చిన ఏదైతే లోన్‌లున్నాయో అవి లాంగ్ రన్‌లో ఏంటంటే మొండి బకాయిలుగా మిగిలే అవకాశం ఉందనమాట. సో, అవి గూడా నాన్ అగ్రికల్చర్, నాన్ అగ్రీ లోన్స్ అంటాం. అవి గూడా చాలా డ్రాస్టిక్‌గా పెరుగుతున్నాయి. సో, దాన్ని గూడా వీళ్ళు కంట్రోల్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ దాన్ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళ దగ్గరున్న ఇంకొక మార్గం ఏంటంటే, ఆబ్వియస్‌గా వడ్డీ రేట్లు పెంచడం వల్ల
దీన్ని ఏదైతే లగ్జరీ ఐటెమ్స్ వాడటం అనేది మేబీ తగ్గొచ్చు. హోప్ చూద్దాం. ప్రస్తుతం అయితే ఈ సిట్యుయేషన్స్ మధ్య ఉన్నాం. సర్కమ్‌స్టాన్సెస్ ప్రస్తుతం మనకి ఒక కపుల్ ఆఫ్ వీక్స్, మంత్స్ నుంచి ఈ సర్కమ్‌స్టాన్సెస్‌లో మార్కెట్ నడుస్తూ ఉంది. ఒక అన్‌సర్టెనిటీ అయితే, ఇన్‌బాలన్స్ అయితే నడుస్తూ ఉంది. బట్ వరీయింగ్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ప్రస్తుతం రెసిషన్. చూద్దాం రేపు ఫెడ్ రేట్ హైక్ ఎలా తీసుకుంటది డెసిషన్ అనేది. దాని తర్వాత మన ఆర్‌బీఐ అనేది ఎలా కౌంటర్ పార్ట్ అనేది తీసుకుంటది. యూఎస్ డాలర్ చూస్తే మనకి చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇండియన్ రూపీ అనేది వీక్ అవుతుంది. ఎకనామీ అనేది డెఫినిట్‌గా ఏంటంటే అవుట్‌ఫ్లో పెరిగిపోతుంది. ఇప్పుడు మనం వాడుకుంటున్న క్రూడ్ ఆయిల్ కావచ్చు, ఏదైనా ఎక్స్టర్నల్ ఆహ్, యూసేజ్ ఉంటే డాలర్స్‌లో పే చేయాల్సుంది. సో, అలా పే చేసేటప్పుడు ఏంటంటే ఒకప్పుడు రూ. 70 రూ. 75 ఇవ్వాల్సింది ఇప్పుడు 90, 80 ఈ విధంగా పెరిగిపోతుందనమాట. అంటే మనం ఎప్పుడైతే అదర్ కంట్రీస్ యొక్క గూడ్స్ వాళ్ళ యొక్క ఐటెమ్స్ అనేది మనం యూజ్ చేస్తామో అప్పుడు మనకేంటంటే అవుట్‌ఫ్లో అనేది పెరిగిపోద్ది. దానివల్ల అగైన్ ఆ బర్డెన్ అనేది ఇండియా మీద పడుతూ ఉంటదనమాట. దానికోసం సర్టెన్ మెజర్‌మెంట్స్ అండ్ డెసిషన్స్ తీసుకోవాలుంది. చూద్దాం నెక్స్ట్ మంత్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వేరియస్ ఫ్యాక్టర్స్ మధ్య ప్రస్తుతం ఉన్నాం కాబట్టి ఈ డెసిషన్స్ అనేవి మేబీ ఒక కపుల్ ఆఫ్ వీక్స్‌లో సెటిల్ అవ్వచ్చు. ఓకే. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. స్టే ట్యూన్. థాంక్ యూ.